హలో ఫ్రెండ్స్, నేను పూరి జగన్నాథుడికి ట్రిప్కి వెళ్ళాము. మంగళవారం రోజు పొద్దున్నే మార్నింగ్ తిరుపతి నుంచి వెళ్ళాము మేము. అక్కడ పూరి జగన్నాథుడు అంతా ఫ్యామిలీ వెళ్ళాము. కానీ అక్కడ చాలా బాగుంది ఆ టెంపుల్. అందరం కలిసి 26 మంది పోయినాం మేము. అక్కడ ఎంత ప్రత్యక్షమైన తెలిసిన జీవితంలో చూడలేదు ఆ టెంపుల్. ఆ టెంపుల్లో మటుకు చాలా బాగుంటుంది ఆ పూరి జగన్నాథుడు. అక్కడ మేము నైటు 24 గంటల జర్నీ. అక్కడ ఆ జెండా కనిపిస్తుంది కదా, ఆ జెండా ప్రతిరోజు పొద్దున్న 5 గంటలకు జెండా మారుస్తారు వాళ్ళు. అది ఎన్ని అడుగులు ఉండాది, సుమారుగా చాలా హైట్ ఉండాది. 200 అడుగుల దాకా ఉండాది అది ఆ జెండాను వాళ్ళు పైకి ఎక్కి మారుస్తారు ప్రతిరోజు. అది చూసి ఎంత పుణ్యమో అంట ఆ జెండా మార్చేటప్పుడు ఆ పూరిలో. కానీ ఆ టయానికి మేము వెళ్ళలేకపోయినాము. పొద్దున్నే వచ్చేసి 6 గంటలకే మేము అక్కడ గుడి దగ్గరికి వెళ్ళాము. అప్పటికి ఆ జెండా మార్చేస్తున్నారు ఆ పూరిలో. అక్కడ అసలు ఆ జగన్నాథుడు చూడాలంటే మనకు రాసిపెట్టి ఉండాలి అదృష్టము. ఎంత ప్రత్యక్షం, ఎన్ని జనాలు అయితే అస్సలు గుడిలో 5 గంటలు 6 గంటలు దర్శనం పట్టేది అది లోపలికి మనం మామూలుగా పోతే. మళ్ళీ మేము వచ్చేసి 100 రూపాయల టికెట్కి పోయినాం. గంటలో 1.5 గంట పట్టింది. మేము మనిషికి 100 ఇచ్చి, అక్కడ ఒక గైడ్ ఉంటాడనమాట. ఆ గైడ్కు మనిషికి 100 ఇచ్చి తలకే తొడుకొని పోయినాడు గుడి లోపలికి. ఆ గుడి లోపలికి సెల్లు హలో ఉండదు, అంతా బయటనే. ఆ గుడి లోపల ఆ స్వామి ఉంటాడు, జగన్నాథుడు, సుభద్రాదేవి, ఇంకొక దేవుడు, ఆయన ముగ్గురు ఉంటారు అక్కడ. ఆ దేవుడిని కూడా ఆ జనాలలో అయితే కనిపించదు. అందరూ హైట్ ఉండే వాళ్ళు ఉన్నారనుకో, ఎదురుగా దేవుడు కనిపించలా. మళ్ళీ నేను వచ్చేసి నాకు కనిపించలేదు అని చెప్పేటప్పటికి ఆ గైడు అందరికీ ఎత్తుకొని చూపించినాడు. ఆ జనాలు చిన్నపిల్లలు అయితే లోపలైతే అల్లాడిపోయినారు. అయితే చిన్నపిల్లలు మా పిల్లలతో అసలైతే. కానీ దేవుణ్ణి, స్వామివారిని బాగా దర్శనం చేసుకున్నాము ఆ జగన్నాథుడిని పూరిలో. లైఫ్లో అసలు నా జీవితంలో నేను చూస్తాను అనుకోలే అసలు. అది ఒరిస్సా దగ్గర ఆ పూరి జగన్నాథుడి గుడి. ట్రైన్లోనే మాకు 24 గంటల జర్నీ పట్టింది ఆ పూరికి పోయేటప్పటికి. ఈడ తిరుపతిలో మేము 10:30కు ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు దిగినాం. అక్కడ పూరి దగ్గర 8 కిలోమీటర్ల దూరంలోనే ట్రైన్ ఆగిపోయింది మాకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళా వాళ్ళదే బస్సు. ఆ పూరిలో అయితే నిజంగా అసలు వాళ్ళు ఎంతమంది అసలు. కానీ మనకు తెలుగు కదా మన పక్క, వాళ్ళు వచ్చేసి హిందీ పాటలు ఏం పాడుతూ ఉంటారు కూర్చొని. జనాలు అయితే దేవుడు భజన చేసుకుంటా చాలా బాగా భజన చేస్తూ ఉంటారు కూర్చొని. ఎక్కడెక్కడ దేశం వాళ్ళంతా వస్తారు, కానీ మనకు అర్థం కాదు వాళ్ళు పాడే పాటలు అవి. ఆడ గుడి ముందరనే కూర్చొని వాళ్ళు దీపాలు వెలిగించి ఎంత బాగా భజన చేస్తూ ఉంటారు ఆ జగన్నాథుడి పాటలు పెట్టుకొని బాగా. నేనైతే అర్ధగంట అక్కడే నిలబడుకొని అన్నీ చూస్తా ఉన్నా. నాకైతే ఒక్క ముక్క అర్థం కాదు అసలు వాళ్ళు పాడే పాటలు. అవి వాళ్ళు హిందీలో పాడతారంట ఆ జగన్నాథుడి పాటలు. కానీ ఆడైతే జగన్నాథుడు అసలు చూస్తూ ఉంటే ఆ దేవుడిని. కానీ ఆ యప్ప కూడా ఆ గైడ్ పుణ్యం అది. నేను కనపడలేదు బయటకు వచ్చిందని మళ్ళీ తడుకొని నన్ను ఇంకా వేరే మా బంధువుల అబ్బాయిని అయ్యా ఎత్తుకొని చూపించినాడు. ఇంత దూరం వచ్చి చూడకుండా పోతే మనసుకు నాకు బాధ కదా. ఇంత కష్టపడి నేను లోపలికి వచ్చి దేవుడిని చూడలేకపోయినానే అనుకున్నా. మళ్ళా అయిపోయి చూపించినాడు. చూద్దురామ్మ చూపిస్తాను నేను దేవుడిని బాగా చూసిన ఆ పూరిలో.